హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అనంటే బెల్లంతో కొబ్బరి రవ్వ లడ్డూలండి. ఎలా చేయాలో చూద్దాము. దీనికి నేను 2 కొబ్బరికాయలని తీసుకున్నాను. అంటే 4 కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. ఈ 4 కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో కొన్ని కొన్ని వేసుకుంటూ నేను దాన్ని మిక్సీ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకుంటే తురుము సన్నగా వస్తుందన్నమాట. సో, అందుకని తర్వాత ఒక ప్యాన్‌లో నెయ్యి వేసుకున్నాను. ఒక ప్యాన్‌లో నెయ్యి వేసుకొని కరిగాక తర్వాత రవ్వ వేసి వేయించుకున్నాను. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకి స్టవ్ సిమ్‌లో పెట్టి సన్నగా వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఇంకొక దాంట్లో హ్మ్, తురిమిన బెల్లం వేసుకున్నాను. ఒక హాఫ్ కేజీ వరకి. హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువే వేసుకున్నాను నేను. కొన్ని వాటర్ పోసుకొని, ఆ బెల్లం మొత్తం కరిగేలా మొత్తం కలుపుకున్నాను. బెల్లం పాకం రెడీ అయ్యడం స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా బెల్లం పాకం వచ్చేసింది. అంటే ఇందులో ఒక ప్లేట్‌లో వాటర్ పోసి, ఆ బెల్లంని వేసి ఇట్లా రౌండ్‌గా వస్తే అది ఆ పాకం వచ్చినట్టేనండి. సో, ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ వేసుకున్నాను ఫస్ట్. ఫస్ట్ రవ్వ వేసుకొని దాన్ని కలుపుకున్నాను బెల్లం పాకంలో. ఆ తర్వాత కొబ్బరి తురుము గూడా వేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకొని తర్వాత మొత్తం ఒకేసారి కలిపేసుకున్నానింకా. మొత్తం బెల్లం తురుము మొత్తం కరిగేలాగా మొత్తం కరిగిపోయాను కొబ్బరి తురుము మొత్తం. సో, 2 అన్నీ కలిసేలా కలుపుకొని ఇట్లా లడ్డూలు చుట్టుకున్నానింకా. సో, ఇంకా లడ్డూలు రెడీ అండి. బెల్లంతో కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.